నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర వందల మీటర్ల కొద్ది క్యూలు అండ్ పెట్రోల్ కొట్టించుకున్న దగ్గర వచ్చేసి డ్రమ్ములేంటి డబ్బాలేంటి రకరకాల ఐటమ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మేబీ ఏపీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని అనిపిస్తుంది. ఇది నా పర్సెప్షన్, నా అబ్జర్వేషన్, నా అనాలిసిస్. ఐఎమ్ జర్నలిస్ట్ శివప్రసాద్. ఓకే, నా క్యారెక్టర్స్ ఎస్పీ ఛానల్లోనే ఇస్తున్నా. సింపుల్ 2 నిమిషాలు క్లోజ్ చేస్తా. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు. ఏపీలో ఎందుకు వచ్చింది? ఇక్కడ చంద్రబాబు గారికి ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఎక్కడ తెలుసా? ఆల్రెడీ ఉన్నటువంటి పెట్రోల్ బంకులకు సంబంధించి 10% పెట్రోల్ బంకులు వాళ్ళ దగ్గర డబ్బు లేదని బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పిసిఎల్ వాళ్ళకి ఆర్డర్లు పెట్టాలి. ఒకవేళ ఆర్డర్లు పెట్టినా మా దగ్గర డబ్బు లేదు, మాకు అప్పు ఇవ్వండి, మేము తర్వాత కడతాం అన్నారు. కొత్తగా మారిన రూల్స్ ప్రకారం డబ్బు కట్టేందుకు వాళ్ళు ట్యాంకర్లు పంపట్ల. దాంతో నో స్టాక్లు అని వచ్చేసాయి. ఆటోమేటిక్గా ప్యానిక్ అనేది వచ్చింది జనాల్లో. నో స్టాక్ ఉంది వీడి దగ్గర, అరే ఇంకేమన్నా షాపు తీరా చూడగానే పరామ చోట ఉందనగానే దౌడు దొరికినట్టు మొత్తం ఫిల్ చేసుకుని వెళ్ళిపోతారు. దానికి తోడు రేపు 29 ఎలక్షన్ అవగానే లీటర్ వచ్చేసి 25 రూపాయలు 30 రూపాయలు పెరిగితే అదొకటిది. ఇవన్నీ కలగలిపి ఏమైంది? భయంకరంగా తీసుకెళ్ళిపోతున్నారు పెట్రోల్ కానీ డీజిల్ కానీ. ఎక్కడైతే ఉందో అక్కడేమో డిమాండ్కి మించి తీసుకెళ్తున్నారు, ఎక్కడైతే లేదో కావాలని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇలా సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డబ్బులు లేక ఆర్డర్ పెట్టలేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళేమో, వాళ్ళు కూటమి గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావని చెప్పేసి రకం చేశారేమో. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఒక షాప్ మూసిందో ఒక షాప్ ఓపెన్ చేస్తుంది అన్నప్పుడు అమ్మో బాబోయ్ కస్టమర్ అని చెప్పేసి అంతా ఆడికి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు అదే కదా జరిగింది. అంటే ముందుగా గుర్తించలేకపోయారు. మామూలుగా ఏపీలో డైలీ అప్రాక్సిమేట్లీ 6,0500 కిలో లీటర్లు అన్నారు. అంటే 6,000 కిలో లీటర్లు అంటే 65 లక్షల లీటర్లు అన్నమాట డైలీ కొనుగోలు చేశారు పెట్రోల్కి సంబంధించి. డీజిల్కి సంబంధించి 9,000 కిలో లీటర్లు అన్నారు. అంటే 90 లక్షల లీటర్ల డీజిల్ డైలీ ఏపీలో కొంటారనమాట. ఇప్పుడు అది కాస్త పెట్రోల్ వచ్చేసేమో 80 లక్షల పైచీలు కొంటున్నారు. డీజిల్ వచ్చేసేమో 1,10,00,000 వెళ్ళిపోయారు. ఏకంగా 1,10,00,000 లీటర్లు. అంటే భయంకరంగా భయంతో కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. దానివల్ల ఉన్న షాపుల దగ్గర మొత్తం క్యూలు. అండ్ ఎవరైతే బిల్లు కట్టకుండా సైలెంట్గా ఉన్నారో వాళ్ళ ట్యాంకర్ రాదు, నో స్టాక్ బోర్డు. దరిద్రం ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే అనకూడదు కానీ జగన్ గనక దేశం విడిచి వేరే దేశం వెళ్ళాడంటే ఏపీలో ఊహించిన పరిణామాలు పక్కా స్కెచ్ చేసుకుని మరి ఆయన వెళ్తాడు. ఆయన వెళ్ళగానే ఇక మనం ఏదో ఒకటి హడావుడి చేయాలి, ఏపీకి చెడ్డ పేరు తీసుకోవాలని చెప్పేసి చేస్తే నాకు అర్థం కావట్లా. ఈరోజు ఏపీలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంకుల వాళ్ళలో వైసీపీలు ఎంతమంది, ఆర్టిఫిషియల్గా కృత్రిమ కొత్త సృష్టించింది ఎంతమంది, ఈ ప్యానిక్ అటాక్తో సెల్లింగ్ బయ్యింగ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, ఈ లెక్కలన్నీ బయటికి రావాలి. ఛాన్స్ దొరికితే చాలండి ఏపీకి చెడ్డ పేరు తీసుకురావాలి. ఛాన్స్ దొరికితే చాలండి కోట ప్రభుత్వం మీద జనాలు చీగొట్టాలి. ఛాన్స్ దొరికితే చాలండి జనాల్లో లేనిపోయిన అనుమానాలు భయంకరంగా రేకెత్తించాలి. ఇదే ఏపీలో నడుస్తూ ఉంది. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఇది కేవలం కృత్రిమంగా క్రియేట్ చేసిన కొరత. ఎక్కడ కూడా ఇండియాలో పెట్రోల్ డీజిల్కి ఇబ్బంది లేదు. కేవలం ఏపీలోనే ఉందంటే కావాలని కొంతమంది క్రియేట్ చేసింది తప్ప వేరేదైతే కాదు. కావాలంటే రీచెక్ చేసుకోండి. నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ అంతా కూడా సెట్ అయిపోయింది.